ఈరోజు లహరి బస్సులో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి ప్రయాణం అవుతున్నాం. చాలా అంటే చాలా మస్తు అనిపించింది. కార్లో పోయిన దానికంటే మంచి పీస్ఫుల్ అనిపించింది. బస్సులో చక్కగా 7 బస్సు ఎక్కితే తెల్లారగట్ల 4:30కు దింపేసింది అన్నవరంలో. అన్నవరంలో దిగేసి కిందనే దిగేశాక వాష్రూమ్కి పోయొచ్చి అక్కడ కింద బస్సులు ఉన్నాయి కొండపైకి ఎక్కడానికి. బస్ టికెట్ ధర అయితే 10 రూపాయలండి ఒకరికి. మామూలు వెహికల్ అయితే 50 రూపీస్ తీసుకుంటారట. మేమైతే ఫ్రెష్ అయ్యి అంటే మామూలుగా వాష్రూమ్స్ వెళ్ళి చక్కగా చూసి బస్సులో అయితే 5 నిమిషాలకు ఒకటి వస్తూనే ఉంది. స్కూల్ బస్సులు ఉన్నాయి ఫుల్ పబ్లిక్. కార్తీక మాసం లాస్ట్ కాబట్టి చాలా జనాభా ఉన్నారు. మేము దిగి మళ్ళీ బస్సు ఎక్కితే బస్సులో మొత్తం అయ్యప్ప స్వాములే ఉన్నారు. చక్కగా భజన చేసుకుంటూ వెళ్ళిపోయాము. కొండ చుట్టూ మంచి చెట్లు, వాతావరణం అయితే మస్తు హైలైట్గా ఉందండి. పైకి వచ్చేలోపు జనాభా అయితే మామూలుగా లేరు. పబ్లిక్ అయితే ఫుల్, ఎక్కడ చూద్దామన్నా ఖాళీ లేదు. రూమ్ల కాడికి వెళ్తేనేమో రూములు ఇప్పుడు ఫుల్ పిలప్ అయ్యి ఉన్నాయి అన్నారు. అందుకని మేమైతే లాకర్ తీసుకొని, లగేజ్ ఎక్కువ లేదు కదా, ఇద్దరమే కదా, పిల్లలతో పోతే లగేజ్ ఎక్కువ ఉండేది, ఇద్దరమే కదా అని లాకర్ తీసుకొని లాకర్లో పెట్టేశామండి. లాకర్లో పెట్టేసి ఫ్రెష్ అయ్యేద్దామని వెళ్ళాం. ఎక్కడ చూడు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. వాటర్ అయితే రావట్లేదు స్నానం చేయడానికి. మోటార్ వేస్తూనే ఉన్నారంట. పైన వాటర్ అయిపోయినాయి అంటుంది ఆ అమ్మ. అక్కడ క్లీన్ చేసే వాళ్ళని అడిగితే ఒక 1/2 అవర్ టైం పడుతుంది అన్నారు. సర్లే అని 1/2 అవర్ లోపు అటు ఇటు చూసుకుంటా టెంపుల్ని చూసుకుంటున్నాం. వాటర్ రాగానే పోయి ఫ్రెష్ అయ్యి వచ్చేసామండి. మనం పూజ చేసుకోవడానికి టికెట్ ధర 300 కాడ నుండి మన ఇష్టం 5,000 దాకా ఉంది. ఎవరికి నచ్చినంత వాళ్ళు తీసుకోవచ్చు. మేమైతే 1000 రూపాయలది తీసుకున్నాం. మళ్ళీ కొబ్బరికాయలకు పూలదండలకు మనయే తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వరట. ఇంతకుముందైతే మనం టికెట్ తీసుకుంటే అన్ని వాళ్ళే సప్లై చేసి పెట్టేవాళ్ళు. మేము పూజ లోపలికి వెళ్తున్నాము. అక్కడికి పోగానే సెల్లులు పక్కన పెట్టమన్నారు. ఇంకా లోపలికి పోయినాక తీసుకోవడం కుదరదు కదా, వెళ్ళిపోయాము. పూజ అయితే చాలా అంటే చాలా మంచిగా చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఒక అయ్యగారులేమో పూజ విధానం గురించి చెప్పినాక ఒక అయ్యగారు వచ్చేమో కథల గురించి వివరిస్తాడు. అలా కథలన్నీ అయిపోయాక ప్రశాంతంగా పక్కనే రామ మందిరం ఉంటుంది. దర్శించుకున్నాక అమ్మవారిది ఉంటుంది, అమ్మవారిని దర్శించుకోవాలి. మేమైతే లడ్డు తీసుకోవడానికే పూజ చేసుకున్న టయానికంటే ఎక్కువ లడ్డు కౌంటర్ కాడనే వెయిట్ చేసామండి. 6కి పూజకు కూర్చుంటే 8 లోపు అయిపోయింది. లడ్డు కౌంటర్ కాడికి వెళ్తే 8 నుండి 10 అయింది. లడ్డు కౌంటర్ కాడనే చాలా రష్ ఎక్కువ ఉన్నారు. మా శ్రీవారు అయితే అలా నాకు కనపడతలేడు. అటు ఇటు అని వీడియో తీసేసుకొని పక్కన పెట్టుకున్నా నేనైతే. తర్వాత నుండి వచ్చి ప్రసాదం తీసుకున్నాము. అయితే పబ్లిక్ ఫుల్ ఉన్నది, అన్నదానం తీసేసాము. అక్కడ పులిహార దద్దోజనం పెడుతున్నారు. అయితే మహాప్రసాదం ఆకులల్లో పెట్టి తీసుకొచ్చుకొని ఒక కాడ కూర్చొని అయితే నీట్గా తినేసాము. చాలా మంచిగా అనిపించింది. సత్యనారాయణ స్వామి దేవుడిది మందిరం చాలా